బస్ స్టాండ్‌లో రవి అనే ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఒక 8 సంవత్సరాల పాప పెన్నులు పట్టుకొని వచ్చి అతన్ని చూస్తూ సార్, సార్ ఒక్క పెన్ కొనండి సార్, సార్ ఒక్క పెన్ కొనండి సార్ అని ఫోర్స్ చేస్తూ ఉంది. ఆ రవికి చూస్తే అమ్మాయి చాలా బక్కగా ఉంది. కళ్ళన్నీ పిక్కుపోయినాయి. చాలా రోజుల నుంచి తిండి తినక ఉన్నట్టు అనిపించింది. అయినా కూడా చూసి వద్దమ్మా, నాకు పెన్నులు వద్దు, నాకు అవసరం లేదు అంటే, సార్ ఒక్క పెన్ను కొనండి సార్, ఏదో ఒకటి తింటాను, మీరు ఈ ఒక్క పెన్ను కొంటే అనగానే రవి ఆలోచించి తన బ్యాగులో ఉన్న 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసి తీసుకో తిను అని ఇచ్చింది. ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని ఇంకో బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేసి, ఏదమ్మా 2 తీసుకో నువ్వే అంటే, సార్ నాకు 2 వద్దు సార్, ఒకటి చాలు, మీరు బస్సులో వెళ్తురు కదా, ఆకలి అయితే మీరేం తింటారు అని ఒక బిస్కెట్ ప్యాకెట్ చేతిలో పెట్టి ఇంకోటి తినుకుంటూ వెళ్ళిపోతుంది. బస్ స్టాప్లో ఉన్న రవి చూస్తూ, ప్రపంచంలో ప్రతి వ్యక్తి తన ఆకలి తీర్చుకోవడానికే సరిపోతుంది. ఈ ఒక పండగకైనా ఎవరికో ఒకరికి కడుపు నిండా భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అంటే ప్రతి ఒక్కరూ పండుగకు, ఏ పండుగ కానీ, అంటే ఇప్పుడు మనకు ఈ సంక్రాంతి పండుగ, ఈ సంక్రాంతి పండుగకు కానీ ఏ పండుగ కానీ మనకు దేవుడిచ్చిన ఎంతో కొంత మన పిల్లలను, భార్య పిల్లలను పోషిస్తూ మనకు చేతనైన సహాయం, అంటే అన్నం దొరకని వాళ్ళకు ప్రతి ఒక్కరూ పండుగ పూట దానం చేస్తే చాలా మంచిది. అందరికీ ఈ సందర్భంగా ఈ 2025 సంక్రాంతి శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మన బంధుమిత్రులకు, నాయకులకు, అధికారులకు, కాలనీవాసులకు, మా ఊరి వాళ్ళకు, మా తోటి మిత్రులకు, ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. తిరుపతి పోతాం. ఒక 3 రోజులు సెలవులు ఇవ్వాలండి. నేను, మా అత్తమామలు, మా ఫ్యామిలీ అందరు కలిసి తిరుపతికి వెళ్ళొస్తామమ్మా అని లక్ష్మి వాళ్ళ ఇంట్లో, పార్వతమ్మ ఇంట్లో పని మనిషి అడిగిందనమాట. అడగంగానే పార్వతమ్మ, ఏంటే, నాకు కాళ్ళు చేతులు నరాల వీక్నెస్ అని తెలిసి కూడా 3 రోజులు అడుగుతున్నాను. అమ్మగారు, 3 రోజులే అమ్మ, అందరం తయారైనాం అనగానే పార్వతమ్మ, అమ్మో దేవుని తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తురు, అలా నాకేమన్నా అయిద్దని భయంతో, సరే పోయిరా ఇక అని ఒక 100 రూపాయలు తీసి, ఈ మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండిలో వెయ్యి అని 100 రూపాయలు ఇచ్చిందనమాట. ఇవ్వగానే లక్ష్మి కొంగున కట్టేసుకొని వెళ్ళిపోయింది. ఇంటికాడ హడావుడిగా అందరినీ సర్దుకొని రైల్వే స్టేషన్కి పోయింది. రైల్వే స్టేషన్ పోగానే అక్కడ ఒక పెద్దావిడ, ముసలావిడ అనమాట, ఆ రైల్వే స్టేషన్లో అడుక్కుంటుంది. అమ్మా, వారం రోజులయ్యమ్మా అన్నం లేక,
నాకు డబ్బులు వద్దమ్మా, ఒక పిడికెడు అన్నం పెట్టి అమ్మా అని దీనంగా అడుగుతుందన్నమాట. అయితే లక్ష్మికి ఎక్కడో ఒక మూలన ఒక బాధ అనేది కలిగి అమ్మగారు ఇచ్చిన 100 రూపాయలు ఉన్నాయి కదా అని ఆ కొంగున తీసి పోయి పోయి పక్కకు పోయి 100 రూపాయలు అన్నం తీసుకొచ్చి ఇచ్చింది. అయితే ముసలావిడ తీసుకొని పక్కకు పోయి తింటుందన్నమాట. ఇదే సమయంలోనే ఆ పార్వతమ్మ ఇంటి దగ్గర నిద్రపోయిందనమాట. అయితే నిద్రపోయిన ఆవిడకు పార్వతమ్మ గారికి వెంకటేశ్వర స్వామి కలలో వచ్చి, అమ్మ పార్వతమ్మ, నువ్వు ఇచ్చిన 100 రూపాయలు నాకు ముట్టినవి అని చెప్పి మాయమైపోయాడు. దిగ్గున వెలికొచ్చింది పార్వతమ్మ గారికి. అరే లక్ష్మి ఇంటేలా పోయింది కానీ ఇంకా తిరుపతికి వెళ్ళిందా వెళ్ళలేదా అని డౌట్ వచ్చి ఫోన్ చేసినాను. ఫోన్ చేయగానే లక్ష్మి తిరుపతి పోయినావా అని ఫోన్ చేసింది. అమ్మగారు ఇప్పుడే ట్రైన్ ఎక్కుతాం వస్తుంది అని చెప్పింది. చెప్పగానే మరి నువ్వు తిరుపతి పోయినట్టు నాకు కల వచ్చింది అంటే, అమ్మగారు నేను తిరుపతి పోలేదు, ఇక్కడనే ఉన్నాం, ఇంక ఎక్కుతాం, మా అత్తమామల వీళ్ళందరూ మా ఇంట్లో తయారయ్యేసరికి లేట్ అయిపోయింది, ఇక 5 నిమిషాలు అయితే ట్రైన్ వస్తుంది, ఎక్కి వెళ్ళిపోతాం అని చెప్పింది. మరి నేను ఇచ్చిన 100 రూపాయలు ఏం చేసినావు అని అనగానే జరిగిన విషయం అంతా చెప్పేసింది అనమాట. చెప్పగానే పార్వతమ్మ అనుకుంది, అంటే దేవుడు అంటే ఎక్కడో ఉండడు, మన మనసులోనే ఉంటాడు. అంటే మానవ సేవే మాధవ సేవ అనమాట. అంటే ఒక వ్యక్తికి మనం సహాయం చేస్తే మనకు దేవుడు సహాయం చేస్తాడు. మనం రూపాయి దాచుకుంటే ధనవంతులం అవుతాం, కానీ అదే 1 రూపాయి ఎదుటి వ్యక్తికి దానం చేస్తే మనం ధర్మాత్మనం అవుతాం. మనం రేపు చనిపోయినప్పుడు మన సాయం చేసిన రూపాయి మనకు కాడిదాకా వస్తుంది, కానీ భగవంతుని దగ్గరికి తీసుకుపోలేదు. అంటే ఈ పార్వతమ్మ గారికి తెలిసిన జ్ఞానోదయం ఏమైంది అంటే, ఎంత డబ్బులున్నా ఏమైనా మనిషికి సహాయం చేయాలి, అంతేగాని ఏదో ఎదుటి వ్యక్తిని హింసించి సాధించి వేధించి సంపాదిస్తే అక్కడ ఏముండదు. తోటి వ్యక్తిని గౌరవించాలి, అభిమానించాలి, మనిషికి మాటకు విలువ ఇవ్వాలి. మనం మంచిగా మాట్లాడితే పక్క వ్యక్తి కూడా మంచిగా మాట్లాడతాడు, లేకపోతే మనం ర్యాష్గా మాట్లాడితే ఎదుటి వ్యక్తి కూడా అలా అట్లే మాట్లాడతాడు. అయితే మనం మాత్రం ఎదుటి వ్యక్తి బాగా గౌరవం ఇవ్వాలి, మంచిగా మర్యాదగా ఉండాలి. మనం మాత్రం అరే ఇటు రారా, ఇటు పోరా, ఇటు రారా, ఏమిరా అని ఇష్టం వచ్చినట్టు మాత్రం మాట్లాడుతున్నాడు. అయితే సమాజంలో ఏదైనా ఒక పని చేసేటప్పుడు మంచి పని అంటే ఒక 100 మందికి మంచి పని చేసేటప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మంచి పని అంటే ఒక 100 మందికి మంచి సాయం చేసేటప్పుడు, ఒక 100 మందికి భవిష్యత్తులో ఒక మంచి బాట వేయడానికి మనం పూనుకున్నప్పుడు ఒకరిని అడగవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం చేసేదే ఒక 10 మందికి 100 మందికి సహాయం. దాన్ని నేను చేయాలన్నా వద్దా అని అడగవలసిన అవసరం లేదు. వేరే వాళ్ళు చేస్తున్న మంచి పనిని ప్రోత్సహించాలి, కానీ వాళ్ళకు మంచి పేరు వస్తుందేమో, వీళ్ళకు మంచి పేరు వస్తుందేమో అన్న ఒక భావన మనసులో పెట్టుకొని ఏదో ఒకటి మాట్లాడదాం, ఏదో ఒకటి చేద్దాం అన్న ఒక ఆలోచన అనేది తప్పు. ప్రతి వ్యక్తి సమాజంలో ఒక పాత్ర వహించాల్సిందే. మనం బాధ్యతగా వ్యవహరించినప్పుడే అధికారం చెలాయించవచ్చు, హక్కుగా మాట్లాడవచ్చు. ఏ బాధ్యత లేకుండా వచ్చి ఏదో ఒకటి అందాం, పోదాం, చేద్దాం అంటే అది
సమాజంలో ఉన్న వ్యక్తికి ఉండాల్సిన లక్షణం కాదనమాట. అయితే మన సమాజంలో ఒక నాయకుడైనా, అధికారైనా, ఒక వ్యక్తి అయినా, ఎవ్వరైనా సమాజం అభివృద్ధి కావాలన్న ఉద్దేశంతోటే మనం మన శక్తి కొలది ఏదో ఒక దగ్గర సహాయం చేయడం, పని చేయడం. సమాజంలో మనం ఉన్నాం. మనతో పాటు మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మన బంధువులు, మిత్రులు ఎంతోమంది ఉన్నారు. అందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు వెళ్తే మన సమాజం అనేది ముందుకు పోతుంది. సమాజం డెవలప్ అవుతుంది. మనం ఉన్న కాలనీ కానీ, ఊరు కానీ, దేశం కానీ, రాష్ట్రం కానీ ఏదైనా సరే ముందుకెళ్తుందనమాట. అందుకని ప్రతి ఒక్కరూ మన వ్యక్తిగత స్వార్థాన్ని పక్కన పెట్టేసి మనతో ఉన్న మిత్రులు, మనతో ఉన్న బంధువులు, సహాయకులు, అధికారులు అవుతుంది, నాయకులు అవుతుంది, అందరికీ సహకరిస్తే మన జీవితం ధన్యమవుతుంది. అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను.